వైఎస్ కుటుంబం హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని తెదేపా నేత రాజేంద్ర ప్రసాద్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో గొడవలు సృష్టించి తెదేపాపై బురద చల్లడానికి జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఏ ఒక్క కాలేజీ యాజమాన్యం రోడ్డెక్కలేదని, కానీ మోహన్ బాబు ఒక్కరే ఎందుకు రోడ్డెక్కారని ప్రశ్నించారు. మోహన్ బాబు సిల్లి రాజకీయాలు మానుకోవాలని రాజేంద్ర ప్రసాద్ సూచించారు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు సైకో స్పీచెస్ని మించిపోయింది. ఆయన దొంగ అని అరిసినట్లుగా ఉంది. ఇటువంటి హత్యా రాజకీయాలు, దహనకాండలు, మర్డర్స్ ఇవన్నీ కూడా పేటెంట్ హక్కులు, కాపీ రైట్స్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డివి, వాళ్ళ కుటుంబానికి. అసలు మాకు అనుమానం కూడా వస్తాం, జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా హత్యలకి, దహనకాండలకి, గొడవలకి ప్లాన్ చేసి ముందస్తు జాగ్రత్తగా మా మీదకి తోసివేస్తున్నాడా? ఈ రకమైనటువంటి సిల్లీ ఫెలో వేషాలు వేస్తే ప్రజలు హర్షించరు. అయినా నిన్న మా కుటుంబరా సవ్యవరంగా నీకు 85 కోట్ల రూపాయలు చెల్లించేసామని చెప్పారు. ఇంకేంటి బాధ? ఏంటి రాజకీయం చేయాలని చూస్తావు? మీ ప్రైవేట్ కాలేజీల అసోసియేషన్, ఇంజనీరింగ్ కాలేజీల అసోసియేషన్ నాయకులు బహిరంగంగా బయటికి వచ్చి నువ్వు మొన్న మధ్యన వారం 10 రోజుల క్రితం స్టేట్మెంట్ ఇస్తే ప్రభుత్వం మాకేమీ బకాయి లేదు, ఎప్పటికప్పుడు క్వార్టర్లీ మా బకాయిలన్నీ చెల్లించేసిందని స్పష్టంగా వాళ్ళు చెప్పారు. ఏంది నువ్వు ఒక్కడివే కాలేజీ పెట్టి నువ్వు ఒక్కడివే పిల్లలకి చదువులు చెప్పినట్టు? నీ డ్రామాలేంటి, నీ నాటకాలేంటి? నువ్వు 25% పిల్లలకు ఉచితంగా చదువులు చెబుతున్నాను. మరి ఆ 25% పిల్లలకి ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటున్నావు? నీలో సిన్సియారిటీ ఉందా? హానెస్టీ ఉందా? సినిమా డైలాగులు చెప్తే ప్రజలు మోసపోవటానికి సిద్ధంగా లేరని మోహన్ బాబు గారిని హెచ్చరిస్తూ